పుట్టాం కాబట్టి బతకాలి, చచ్చే వరకు ఉండాలనే పరిస్థితుల్లో మతోన్మాద అరాచకాలకు దర్పణంగా తెలంగాణ రక్త చరిత్రకి అద్దం పట్టేలా రజాకార్ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు యాట సత్యనారాయణ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సత్యనారాయణ పాపులర్ సీరియల్ డైరెక్టర్ కావడంతో చరిత్ర పుటల్ని వెలికి తీయడానికి సీరియస్గానే ప్రయత్నించారు. మా రక్తంలోనే ఉంది చరిత్రను గుర్తుంచుకోవడం, మా రక్తంలోనే ఉంది పూర్వీకులను గుర్తుంచుకోవడం, మా రక్తంలోనే ఉంది మూలాలను గుర్తుంచుకోవడం, మా రక్తంలోనే ఉంది అస్తిత్వాలను గుర్తుంచుకోవడం. అలా గుర్తుంచుకున్నాం కాబట్టే రజాకార్ బయటకు వచ్చింది. మా రక్తం మరిగిన రోజులు మీకు గుర్తుకు రావాలనే ఈ సినిమా అంటూ రజాకార్ల రాక్షసత్వంపై ఎక్కుపెట్టిన బాణంలా సినిమాను రూపొందించాడు. 1947లో దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్కు మాత్రం రాలేదన్న కథాంశాన్ని హృద్యంగా చూపించారు. రజాకార్లు చేసిన దౌర్జన్యాలు, అరాచక చర్యలను కళ్లకు కట్టారు. హైదరాబాద్ని తుర్కిస్తాన్గా మార్చాలనే ప్రయత్నంలో భాగంగా హిందువులందరినీ ఇస్లాం మతంలోకి మార్చేందుకు రజాకార్లు చేసిన క్రూర చర్యను చూపిస్తూ కనువిప్పు కలిగించారు. పురోహితుల పిలకలు కత్తిరించడం, బ్రాహ్మణుల యజ్ఞోపవీతాలను తెంపేయడం, ఉర్దూ భాషను వ్యాప్తి చేయడంలో భాగంగా తెలుగు మాట్లాడే వారి నాలుకలు కోసేయడం లాంటి క్రూరమైన చర్యలను చూపించారు. ఇస్లాం మతంలోకి చేరని వాళ్లను మూకుమ్మడిగా ఉరితీయడం లాంటి దారుణమైన సంఘటనలను కళ్ళకి కట్టినట్లు చూపించారు. సమరయోధులు, అమరవీరులు తిరుగుబాటును చూపిస్తూ భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో భారత్లో హైదరాబాద్ను విలీనం లాంటి అంశాలను జోడించి చరిత్రను గుర్తు చేశారు. 1947 నుంచి 1948 బ్యాక్డ్రాప్లో రజాకార్ వ్యవస్థను రణరంగంగా చూపించాడు దర్శకుడు యాటా సత్యనారాయణ. ఒకటి మాత్రం నిజం, రజాకార్ సినిమా చూసిన తర్వాత ఎవరి గురించి మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా దర్శకుడు గురించి తప్పక మాట్లాడుకుంటారు. ఆయన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కథ కోసం వెతకాల్సిన పని లేకుండా చరిత్రను చెప్పుకుంటూ బలమైన పాత్రలతో సన్నివేశాలను కళ్ళకి కడుతూ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రజాకార్లను వేటాడేశాడు. సినిమా అయిపోయిన తర్వాత కూడా కుర్చీలోంచి కదలనేయకుండా అలా కాసేపు చరిత్రను గుర్తుపెట్టుకునేలా చేశాడు దర్శకుడు. అతను చూపించింది వాస్తవమా వక్రీకరణ అన్నది డిబేటింగ్ సబ్జెక్ట్. ఓ వీక్షకుడుగా కథను కథలా ఇది మన చరిత్ర కాదు గత చరిత్ర అనుకుంటే మాత్రం రజాకార్ మంచి స్ఫూర్తిదాయకమైన చిత్రంగా నిలుస్తుంది. నా సినిమా మత పోరాటం కాదు, స్వతంత్ర పోరాటం అని దర్శకుడు చెప్పినా ఈ సినిమాపై మతం ముద్ర అయితే పడక మానదు. దీనికి కారణం తన వెనుక నిలబడ్డ మతతత్వవాదులే. బీజేపీ నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాకి నిర్మాత. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పైడి రాకేష్ రెడ్డిలతో పాటు అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాధవీలత లాంటి హిందుత్వవాదులు ఈ సినిమా ప్రమోషన్స్ని నెత్తిన పెట్టుకోవడంతో ఇది ఒక మతపరమైన చిత్రం అనే ప్రచారానికి బలం చేకూరింది. సినిమాలో కూడా చాలా వరకు అదే కనిపించింది. తమపై ఇంత దౌర్జన్యానికి తెగబడ్డారా అని హిందువులు రగిలిపోవడంతో పాటు తమని క్రూరంగా చూపించారని ముస్లింలు ఆగ్రహించడాన్ని కూడా చూడొచ్చు. చరిత్రని చూపించారో దాన్ని వక్రీకరించారో సినిమాటిక్ లిబర్టీ కోసం లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చూపించారనే చర్చకు తెరలేసే వివాదాస్పదమైన అంశాలైతే రజాకార్లో చాలానే ఉన్నాయి. నిజానిజాలు పక్కన పెడితే ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేలా రజాకార్ని రగిలింపజేశారు. హిందుత్వ ప్రభావంతో ఈ సినిమా ఓ వర్గం ప్రజలకే చేరువవుతుందనడంలో సందేహం లేదు. ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు, హిందువులుగా పుట్టి బానిసలయ్యారు, ఇస్లాంలోకి మారి మాలికలవ్వండి లాంటి మాటలతో మతతత్వాన్ని రగిలింపజేశారు. నిజాం ప్రభువుగా మకరం దేశ్ పాండే, ఖాసిం రజ్వీగా రాజ్ అర్జున్ వీళ్ళిద్దరి ఎంపికే సినిమాకి మేజర్ హైలైట్. రజ్వీని తెరపై చూస్తుంటేనే చంపి పడేయాలి నా కొడుకుని అని చూసే ఆడియన్స్ రగిలిపోతుంటారంటే ఆ పాత్రలో అతనెంత పరకాయ ప్రవేశం చేశాడో అర్థం చేసుకోవచ్చు.
ఇక నిజాం ప్రభువుగా మకరంద్ దేశ్పాండే జీవించేశాడు. నిజాం ప్రభువు ఇలాగే ఉండేవాడేమో అన్నట్టుగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని గుర్తు చేశాడు. అనసూయ, బేబీ సింహ, వేదిక, అనుశ్రియ త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ఇలా ఒక్కో ఎపిసోడ్లో ఒక్కొక్కరు కథను ముందుకు తీసుకెళ్లే కీలకమైన పాత్రల్లో నటించారు. అనసూయ కనిపించేది ఒక్క పాటలోనే అయినా ఆ పాటే సినిమాకి కొండంత బలం. ఇక చాకలి ఐలమ్మగా ఇంద్రజ వీరత్వం సినిమాకి మరో ప్లస్. లంజా అంటావురా లంజా కొడక అంటూ గుండెల్లో ఎగిరితన్నే సీన్ అయితే గూస్ బంప్స్. ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్య ఇలా అనేక పాత్రల్లో కనిపించే వాళ్ళంతా చరిత్రను గుర్తు చేశారు. ఆయా పాత్రల్లో ఇమిడిపోయారు. రజాకార్ చరిత్రను చెప్తూ వీక్షకుల్ని 1947-48 బ్యాక్డ్రాప్లోకి తీసుకెళ్లారంటే ఆర్ట్ డైరెక్టర్ త్రిపాఠి పనితనం అద్భుతమనే చెప్పాలి. ఏ ఫ్రేమ్ చూసుకున్నా భారీతనమే కనిపిస్తుంది. స్క్రీన్ మొత్తం ఆర్టిస్టులతో నిండుగా కనిపిస్తుంది. కుషేంద్ర రమేష్ రెడ్డి కెమెరా వర్క్కి రజాకార్ సినిమా సరిగ్గా సెట్ అయ్యింది. దర్శకుడి ఆలోచనను దృశ్య రూపంగా ఇవ్వడం అంటే ఇదేనేమో అన్నట్టుగా కొన్ని సీన్లలో కేవలం డైలాగులు లేకుండా అలా చూస్తూ ఎమోషనల్ అయ్యామంటే అతని కెమెరా పనితనమే కారణం. ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్స్ భీమ్స్ సిసిరోలియో సంగీతం. ఇలాంటి కథకి ఇలాంటి నేపథ్య సంగీతమే ఉండాలి, ఇలాంటి పాటలే కావాలి అన్నట్టుగా అద్భుతం అనిపించారు. ఏది కూడా పాటగా కనిపించదు, కథను ముందుకు తీసుకెళ్లే ఆయుధంలా మాత్రమే కనిపిస్తుంది. సుద్దాల అశోక్, తేజ, శ్యామ్ తమ అద్భుత సాహిత్యంతో రజాకార్లను చీల్చి చెండాడారు. పాటతోనే నిజాం కోటను బద్దలు కొట్టొచ్చేంతగా తమ సాహిత్యంతో అబ్బురపరిచారు. భారతీ భారతీ ఉయ్యాలో, పొద్దుగాడ, ప్రాణం గడ్డిపో అనుకో ఇలా ఒక్కొక్క పాటను మించి మరో పాట అనేట్టుగా ఉంది. ఓవరాల్గా దీన్నొక మత పోరాటంగా కాకుండా స్వతంత్ర పోరాటంగా భావిస్తే తప్పకుండా నచ్చుతుంది. ఇది మత చరిత్ర కాదు, గత చరిత్ర అనుకుంటేనే రజాకార్ అన్ని వర్గాలకు చేరువవుతుంది. హిందుత్వం పేరుతో అరాచకాలకు తెగబడి మత విద్వేషాలు రగిల్చే ఉన్మాదులు రజాకార్ సినిమాకి ఎంత దూరంగా ఉంటే నిర్మాతకి అంత మంచిది. ఏదేమైనా సినిమా బంపర్ హిట్ అని మాత్రం చెప్పుకోవచ్చు.